హెచ్పివి వైరస్ క్యాన్సర్ కాజ్ చేస్తుందని మనకు అందరికీ తెలిసిందే. ఓన్లీ లేడీస్లోనే కాజ్ చేస్తుందా, లేకపోతే మగవాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అట్లానే హెచ్పివి వ్యాక్సినేషన్ వల్ల ఏ క్యాన్సర్స్ మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు కూడా డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ బి మహేంద్ర వర్మ, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. హెచ్పివి వైరస్ మనకి మేజర్గా ఫిమేల్స్లో చూసుకుంటే సర్విక్స్ క్యాన్సర్ ఎక్కువ శాతంలో కనబడుతుంది. సో మనం చూసుకుంటే 90% నుంచి 95% సర్విక్స్ క్యాన్సర్స్ ఓన్లీ హెచ్పివి వైరస్ వల్ల కాజ్ అవుతుంది. అట్లానే పురుషుల్లో కూడా మనకి యానల్ క్యాన్సర్స్ కానీ, అట్లానే మగవాళ్ళను ఆడవాళ్ళను ఇద్దరిలోనూ కూడా ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కూడా హెచ్పివి వైరస్ వల్ల కాజ్ అవుతుంది. చూసుకుంటే మనం ప్రపంచంలో 100 మంది పేషెంట్స్కి క్యాన్సర్ వస్తుంది, 25% మంది ఇండియాలోనే హెచ్పివి వైరస్ ద్వారా క్యాన్సర్స్ వస్తున్నాయి. అట్లానే మనకు ఆల్మోస్ట్ ఒక 100 మంది క్యాన్సర్తో డయాగ్నోస్ అవుతే కనీసం 50 మంది సర్విక్స్ క్యాన్సర్తో ఫిమేల్స్ చనిపోతున్నారు. దీనికి 2 కారణాలు. మనకి హెచ్పివి వ్యాక్సిన్ ఒక అవగాహన లేకపోవటం, అట్లానే స్క్రీనింగ్ అంటే ఎప్పుడు సిమ్టమ్స్ వచ్చినప్పుడు చూపించుకోవటం కానీ, లేదా ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకోవటం మనం కానీ, అంటే 30 సంవత్సరాల నుంచే క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకుంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. అట్లానే హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. వేరే కంట్రీస్ పోల్చుకుంటే జపాన్ లాంటి కంట్రీస్ చూసుకుంటే కనుక మనకి వాళ్ళు కంప్లీట్ 2 రకాలుగా ఉంటుంది. వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రాపర్గా తీసుకుంటారు, అట్లానే వాళ్ళకి స్క్రీనింగ్ పద్ధతి అనేది ప్రాపర్గా ఉంది కాబట్టి వాళ్ళ దాంట్లో ఫిమేల్ ఆడవారికి వచ్చే క్యాన్సర్స్ చాలా అరుదుగా చూస్తాం మనం. సో మనం ఇండియాలో ఇప్పుడు హెచ్పివి వ్యాక్సినేషన్స్ తీసుకోవటం మూలంగా కంప్లీట్గా క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశం ఉంది. సో మేము క్యాన్సర్ని మనకు రాకముందే క్యూర్ చేసుకుంటే మనకు ట్రీట్మెంట్ తీసుకునే అవసరం ఉండదు, అట్లానే మనం ఇబ్బంది పడే అవసరం కూడా ఉండదు. ఎవరికి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనేది అంటే మనకి 9 నుంచి 14 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు, అంటే మగవాళ్ళు కావచ్చు ఆర్ ఆడవాళ్ళు, ఇద్దరికి కూడా 2 స్ట్రెయిన్స్ వ్యాక్సిన్ తీసుకుంటే కంప్లీట్గా 95% నుంచి 100% కంప్లీట్గా క్యాన్సర్ క్యూర్ అయ్యే శాతం ఉంటుంది. సో మనకి ఈ వ్యాక్సిన్స్ అనేది గవర్నమెంట్ మనకి నేషనలైజ్ స్కీమ్ కింద పెట్టింది. సో దట్ ఇది ఓన్లీ ప్రైవేట్లో కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో దీనికి ఖర్చు లేకుండా ఫ్రీగా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ లేదు గవర్నమెంట్ వెళ్ళలేకపోయినా ప్రైవేట్లో కూడా మనకి అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. సో దట్ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్లో మనకి ఫిమేల్స్లో సర్విక్స్ క్యాన్సర్ కానీ, మగవాళ్ళలో యానల్ క్యాన్సర్స్ కానీ, ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కానీ రాకుండా కంప్లీట్గా ప్రివెంట్ చేయొచ్చు. దీనివల్ల మన ఇండియా ఫ్యూచర్లో క్యాన్సర్ ఫ్రీ సర్విక్స్ క్యాన్సర్ కానీ, లేకపోతే యానల్ క్యాన్సర్ ఫ్రీ క్యాన్సర్ కింద డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.